హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సెకండ్ టాపిక్ ప్లాంట్స్ అయితే నేర్చుకోబోతున్నాం. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, అలాగే ఒక షేర్ అయితే చేయండి. ఎందుకనంటే మనము సీటెట్తో పాటు మనము టీజీ టెట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ కాకుండా తెలుగు, సిడిపి, సైన్స్, సోషల్ అన్నీ గూడా థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు ఆల్రెడీ మనము గత 2 టెట్ల నుండి మనమైతే అందిస్తున్నాము. కాబట్టి ఒక్కసారి మీరు మన ఛానల్‌ని విజిట్ అవ్వండి. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తేనే మన యొక్క లెర్నర్ జోన్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్స్‌లో మీరు జాయిన్ అవ్వండి ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఓకే. స్టార్ట్ చేసుకున్నట్లయితే ప్లాంట్స్. ఓకే, మన టాపిక్ వచ్చేసి ప్లాంట్స్. ప్లాంట్స్ అంటే మొక్కలు. ఓకే, మొక్కలు. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ మల్టీ సెల్యులార్ లివింగ్ ఆర్గానిజం. ప్లాంట్స్ అంటే ఏంటిదట? మల్టీ సెల్యులార్. యూనిసెల్యులార్ అంటే ఏంటిది? ఒకటే సెల్, అంటే ఒకటే కణం ఉన్నటువంటి ఆర్గానిజం. మల్టీ సెల్యులార్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్‌ని మనము మల్టీ సెల్యులార్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటిది? మనకు ప్లాంట్ అన్నట్టు. ఓకే, ఇంకా ఉంటాయి, బట్ ప్లాంట్ ఈజ్ ఏ మల్టీ సెల్యులార్ లివింగ్ ఆర్గానిజం అండ్ దే బిలాంగ్ టు ద కింగ్డమ్ ప్లాంటీ. ఏ కింగ్డమ్‌కి చెందినవారు వాళ్ళు? ఎవరు? ప్లాంట్స్. ప్లాంటీ. ఓకే, తర్వాత దే కెన్ లీవ్ ఆన్ వాటర్ అండ్ ల్యాండ్. ఆన్ ల్యాండ్, ఇన్ వాటర్ అంటే భూమి మీద, అలాగే మన ఏమంటారు, నీళ్ళ లోపల, అలాగే భూమి మీద. భూమి మీద కూడా బతుకుతాయి, నీళ్ళ లోపల కూడా బతుకుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫుడ్ వి ఈట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్, cereals, పల్సెస్, పప్పు ధాన్యాలు, మనకు వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, అలాగే పండ్లు, ఇవన్నీ కూడా మనకు ప్లాంట్స్ ద్వారానే వస్తాయి. నెక్స్ట్ దే ప్రొవైడ్ అస్ వుడ్, పేపర్, మెడిసిన్స్ ఎక్సెట్రా. మనము ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఎన్సిఆర్టీ థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఓన్లీ. ఈ 3 థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసెస్ చదివితే చాలు, మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 మార్కులు వస్తాయి. మరి ఇంకా 15 అంటే ఏంటి అంటే పెడగాగి అంటే ఏంటిది? మనకు మెథడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకోటి చూద్దాం. మెయిన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్‌లో పార్ట్స్ ఏమున్నాయి చూద్దాం. దానికన్నా ముందు ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చారు, దానికి చూద్దాం. ఇక్కడ ఇదంతా కూడా ప్లాంట్ అండి. ఇది మనకు ల్యాండ్. నెక్స్ట్ ప్రైమరీ రూట్స్ ఉంటాయి. తర్వాత ఇంకా వేర్లు, చిన్న చిన్న వేర్లు ఉంటాం కదా, దాన్నే మనం సెకండరీ రూట్స్ అన్నాం. ఈ ప్రైమరీ అండ్ సెకండరీ రూట్స్‌ని మనం రూట్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఇట్లా ఇట్లా పెరుగుతుంది కదా, దీన్ని మనం లీఫ్ అంటాం. దీన్ని స్టెమ్ అంటాం. దీన్ని రూట్ అంటాం. రూట్‌కిను స్టెమ్‌కు చాలా మనము కన్ఫ్యూజ్ అయితాం. నెక్స్ట్ ఇది ఫ్లవర్. ఓకే, ఫ్లవర్ నుండి వచ్చేదే ఫ్రూట్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా షూట్ సిస్టమ్. కిందది ల్యాండ్ మీదేమో షూట్, కిందేమో రూట్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. దీంట్లో 2 సిస్టమ్ అయితే ఉంది. ఒకటేమో రూట్ సిస్టమ్, రెండవదేమో షూట్ సిస్టమ్. వాటిని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, రూట్ సిస్టమ్ నేర్చుకుందాం ఫస్ట్. రూట్ ఈజ్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ బాడీ. ఇది ఇది ఏంటిది? ల్యాండ్. ఈ కింద ఉన్నదంతా ఏంటిది? ఏంటిది? రూట్ సిస్టమ్. అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ అంటే ఏంటిది? గ్రౌండ్. మన భూమి లోపల ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ప్లాంట్‌కి, దాన్ని మనం రూట్ అంటాము. ఓకే, ఇట్ గ్రోస్ టువర్డ్స్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ కిందికి లాగుతుంది కదా, రూట్ కూడా కిందికి పోతుంది. మనం ఈ చెట్టు ఏం పోతుంది? మీదికి పోతుంది. ఓకే, ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇట్ ఫిక్స్ ద ప్లాంట్ వితిన్ ద సాయిల్ అండ్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాయిల్‌లో ఇది అంతా కూడా చొచ్చుకొని పోతుంది, ఫిక్స్ అయి ఉంటుంది. చొచ్చుకొని పోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఖనిజాలు, దాంట్లో ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్ అదంతా సాయిల్‌లో ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఎరువులు వేస్తాం కదా, అది దేంట్లో కలుస్తుంది? డైరెక్ట్ పోయి ప్లాంట్‌కి ఇవ్వదండి. డైరెక్ట్ దేనికి? సాయిల్‌లో కలుస్తుంది. సాయిల్‌లో కలిసిన తర్వాత అక్కడ ఏదైతే రూట్ ఉంటుందో, నువ్వు వేసినటువంటి ప్లాంట్‌లో ఏ రూట్ ఉంటుందో ఆ రూట్‌కి ఆ న్యూట్రియంట్స్ అనేవి పోతాయి. సో, అలాంటి
ప్రాసెస్ అయితే రూట్ సిస్టమ్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఎక్సెస్ ఫుడ్ స్టోర్స్ ఎక్సెస్ ఫుడ్ అంటే ఇది ఫుడ్‌ని అక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే. అక్కడి నుండే మనకు మీద షూట్ సిస్టమ్‌కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ప్లాంట్స్ హ్యావ్ ఫాలోయింగ్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్. ఒకటేమో టాప్ రూట్, ఇంకొకటేమో ఫైబర్ రూట్స్. టాప్ రూట్‌ని మనం తల్లి వేరు అంటాము. ఫైబర్ రూట్స్‌ని మనము పిలక వేరు లేదా పిల్లి వేరు అని కూడా అంటాము. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. అసలు రూట్స్ ఏం చేస్తాయి అనేది కూడా చూద్దాం. ఏ రూట్ హోల్డ్స్ ఎ ప్లాంట్ ఎరెక్ట్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఈ కింద రూటే కదా. ఓకే. టర్నిప్, వైట్ రాడిష్, రెడ్ రాడిష్, ఇంకా అరుమ్ రూట్ అంటే మలంగా, క్యారెట్, తర్వాత బీట్రూట్. ఓకే. ఇక్కడ చూడండి రూట్ ఏం చేస్తుందట, ఈ ప్లాంట్ని హోల్డ్ చేస్తుందట. ఓకే. ఇప్పుడు ఇది మీద ఉన్నది ప్లాంట్ కదా, ఇది రూట్ కదా, దీన్ని మనం తింటాం కదా. ఇది ఇక్కడ ఏదైతే ఉందో కింద ఉంది కదా, దీని ఈ క్యారెట్ ఈ ప్లాంట్ని ఏం చేస్తా అని చెప్పండి, హోల్డ్ చేస్తుంది ఒకటే ప్లేస్లో కదలకుండా. అది దాని యొక్క వన్ ఆఫ్ ద ఫంక్షన్. రూట్ హోల్డ్స్ ఏ ప్లాంట్ ఫిర్న్లీ టు ద సాయిల్. రూట్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ పాస్ దెమ్ టు ద ప్లాంట్. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మినరల్స్ అంతా అబ్జర్వ్ చేసి మీద ఆకులను అంటే మీద ఉన్నటువంటి ప్లాంట్ని అయితే అందిస్తుంది. నెక్స్ట్ సమ్ రూట్స్ స్టోర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ క్యారెట్, స్వీట్ పొటాటోస్, రాడిష్, బీట్రూట్ స్టోర్ ఫుడ్ దే కెన్ బీ ఈటెన్. అవి తింటారు కూడా. ఓకే. నెక్స్ట్ ఒకటి చిన్నగా క్వశ్చన్ లాగా చూద్దాం. రాడిష్, క్యారెట్, రాడిష్, స్వీట్ పొటాటోస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్సా, రూట్సా, బడ్సా, బ్రాంచెసా? చెప్పండి. ఇది మనకు రూట్. ఇప్పుడే రూట్ని ఇష్టం. మరి స్టెమ్స్కి ఇక్కడ స్వీట్ పొటాటో ఉంది కదా, ఇక్కడ మనం జస్ట్ పొటాటో అని రాస్తాం. ఇది నియర్లీ 4 to 5 టైమ్స్ అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ ద ఏంటిది సీటెట్ అండ్ టీజీటెట్ ఆల్సో. ఓకే. స్వీట్ పొటాటో అనేది రూట్ అండి. ఓకే. ఇక్కడ స్టెమ్ అంటే ఏంటిది, మనం నార్మల్ పొటాటో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి మనం చూద్దాం, షూట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఎబోవ్ ద సాయిల్ ఈజ్ నోన్ యాజ్ షూట్. బిలో ద సాయిల్ అంటే ఏంటిది, రూట్. ఎబోవ్ ద సాయిల్ అంటే ఏంటిది, మనకు షూట్. ఓకే. ఇక్కడ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్టెమ్స్ అండ్ విచ్ ఆర్ అటాచ్డ్ లీవ్స్, ఫ్లవర్స్, బ్రాంచెస్, ఫ్రూట్స్ అండ్ బడ్స్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ స్టెమ్ ఉంటుంది, దానికి బడ్ ఉంటుంది, లీఫ్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది. అలాగా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ ఒక లీఫ్ గురించి అయితే నేర్చుకుందాం. గ్రీన్ లీవ్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏంటిదట, గ్రీన్ లీవ్స్ అట మనకు ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తాయి. ఎలాగా, ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ తోటి. ఓకే. నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మినెట్ ఓపెనింగ్ ప్రజెంట్స్ ఆన్ ద లీవ్స్ ఆర్ కాల్డ్ స్టొమాటో. ఇక్కడ మనకు చూడండి స్టొమాటో కనబడుతుంది కదా, నోస్ ఆఫ్ లీఫ్. ఏంటిది, నోస్ ఆఫ్ లీఫ్ అన్నట్టు. ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్కి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడ పోర్స్ అయితే ఉంటాయి, ఆ పోర్స్లో ఉన్నటువంటి ఏంటిది మనకు స్టొమాటో అనేది ఉంటుంది. దాని యొక్క ఫంక్షన్ ఏంటిది, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ అండ్ ద ప్లాంట్ బాడీ బై స్టొమాటో. నాన్ గ్రీన్ ప్లాంట్స్ సచ్ యాజ్ మష్రూమ్ డు నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఇది ఇంపార్టెంట్ అండి. నాన్ గ్రీనే కదా ఇది, మష్రూమ్స్ దాంట్లో ఎక్కడైనా మీకు గ్రీన్ ఆర్ సంథింగ్ లీఫీ లైక్ ప్లాంట్ ఉంటుందా, ఉండదు. సో అది ఓన్గా ఫుడ్ అయితే తయారు చేసుకోదు. మరి ఎవరి మీద డిపెండ్ అవుతుంది, వేరే వాటి మీద అయితే డిపెండింగ్ అవుతుంది. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ మెనీ పీపుల్స్ ఆర్ ఈటెన్ యాజ్ ఫుడ్ సచ్ యాజ్ స్పినేచ్, తర్వాత లెచ్చు, క్యాబేజ్. ఈ మూడు కూడా అంటే మనము ఏమంటాం, క్యాబేజీ మనందరికీ తెలిసిందే, స్పినేచ్ అంటే ఏంటిది ఆకుకూరలు, అది కూడా మనకు తెలిసిందే. సో అవన్నట్టు. అరే నాకు తెలిసిందే అంటే నువ్వు నాకేం తెలుసురా అని నువ్వు అడగచ్చు. నీకు అన్నీ తెలుసు, ఒక్క
ఒక్కసారి రీక్యాపిటేట్ చేసుకో. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ లీవ్స్. ఫస్ట్ వన్ ఫోటోసింథసిస్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. అంటే ఫుడ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాసెస్ని మనము, ఆహారాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియనే మనము ఫోటోసింథసిస్ అని అంటాము. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇట్ అకర్స్ ఇన్ ద లీవ్స్. ఎక్కడ? ఇట్ అకర్స్ ఇన్ ద లీవ్స్. ఓకే, నెక్స్ట్ సన్లైట్ ఈస్ అబ్జర్వ్డ్ బై క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడైతే ఉందో, అంటే క్లోరోఫిల్ గ్రీన్ కలర్గా ఎక్కడైతే మనం ఎక్కువ ఉంటుందో అక్కడనే మనకు సన్లైట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ అబ్జర్వ్డ్ బై స్టొమాటోని నోస్ అన్నాం కదా. మన నోస్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదులుతుంది, ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటుంది. సేమ్ అలాగే మనము ఎట్లాగైతే ఉన్నామో మనకు రివర్స్గా ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. మనము ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాము. అంటే మీకు అర్థమైంది. హ్యూమన్ బీయింగ్ అనేవారు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపుతారు, ఆక్సిజన్ని లోపల తీసుకొస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్లాంట్ ఈ ప్లాంట్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఇస్తుంది మనకు, అట్లా అన్నట్టు. వాటర్ ఈస్ టేకెన్ ఫ్రమ్ రూట్స్ నుండి వాటర్ తీసుకుంటుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ స్టొమాటో ద్వారా పోతుంది వస్తుంది. మరి సన్లైట్ ఎవరికి పోతుంది? క్లోరోఫిల్కి పోతుంది. అంటే ఎక్కడ అక్కడనే వేసి పడిస్తారు అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి, సన్ను ఏడిపోతాండు. ఓకే, ఈ సన్లైటు, ఈ కార్బన్ డైఆక్సైడు, అలాగే వాటర్, ఈ మూడు కలిపి ఒక ఆక్సిజన్ అయితే ఇస్తాయి కదా. ఆ ప్రాసెస్ని ఏమంటాము మనము? ఫోటోసింథసిస్ అని అంటాము. ఆక్సిజన్ ఆర్ మనకు గ్లూకోజ్, షుగర్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ట్రాన్స్పిరేషన్. ఫోటోసింథసిస్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటిదో కూడా మనము చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లాంట్స్ లూజ్ ఏ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ త్రూ ద లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్లాంట్స్ ఉంటాయి కదా ఇక్కడ. ఓకే, ఇది ప్లాంట్, దాని యొక్క లీవ్. దీని నుండి తేమ శాతం ఏదైతే ఉందో, అంటే వేపర్గా, వాటర్ కాకుండా వేపర్గా వెళ్తుంది కదా, దాన్ని మనము ట్రాన్స్పిరేషన్ అంటాము. మీరు చిన్న మొక్కలలో చూడొచ్చు. మీరు ఎప్పుడైనా మీ యొక్క విలేజెస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మీరు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా, ఇప్పుడు చలికాలం ఉంది, మ్యాక్సిమం ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ కూడా మీకు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఎగ్జిట్ ఆఫ్ వాటర్ ఈస్ త్రూ ద స్టొమాటో. వాటర్ దేని ద్వారా వెళ్తుందట? స్టొమాటో ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ ద స్టొమాటో ఆర్ యూజువల్లీ ఓపెన్ డ్యూరింగ్ ద డే అండ్ క్లోజెస్ ఎట్ నైట్. డేలో అట ఓపెన్, మన ఆఫీస్ తీరు. నైట్ ఏంటిదట? క్లోజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం. ట్రాన్స్పిరేషన్ పుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయస్ అసెంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద రూట్స్ టు పార్ట్స్ ఆఫ్ ద ట్రీస్. రూట్ నుండి పార్ట్స్ ఆఫ్ ద ట్రీస్ ఏదైతే ఉందో ఎలా వెళ్తుందట? ఇక్కడ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ట్రావెలింగ్ ఇట్లా ఉంటుంది, లీవ్స్కి వెళ్తుంది, లీవ్స్ నుండి సన్ తీసుకుంటాడు, అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఒకటి చిన్న చెక్ చేసుకుందాం. ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఎవాపరేట్స్ వాటర్? ఏంటిదట? స్టొమాటో, ఫ్రూట్, బ్రాంచ్, రూట్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇక్కడ, ఆల్రెడీ సేమ్ ఉంది ఇది. ఓకే, దీనికి ఆన్సర్ ఉంది ఇక్కడ. ప్లాంట్ ఎవాపరేట్స్ వాటర్ త్రూ స్టొమాటో. ఓకే, నెక్స్ట్ మనము ఫ్లవర్ అండ్ ఫ్రూట్ చూద్దాం. ఫస్ట్ పువ్వు తర్వాతనే పండు, పువ్వు తర్వాత కాయ, కాయ తర్వాతనే పండు పండుతుంది. మరి ఫ్రూట్ మనకు గింజ తర్వాత పువ్వు, పువ్వు తర్వాత కాయ, కాయ తర్వాత పండు ఎలాగుంటుందో కూడా మనము చూద్దాం. ఓకే, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. ఫ్లవర్స్ ఆర్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్. స్మెల్ ఆఫ్ ఫ్లవర్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ అండ్ బీస్ టు పాలినేట్ ద ఫ్లవర్. ఫ్లవర్ యొక్క స్మెల్ ఏం చేస్తుందట? ఇన్సెక్ట్స్ని, బీస్ని ఏం చేస్తుంది? ఫ్లవర్ని పాలినేట్ చేయడానికి అట్రాక్ట్ చేస్తుంది.
ఫ్లవర్స్ దట్ వి ఈట్ ఆర్ బ్రోచిల్లీ అండ్ క్లాలీఫ్లవర్. మనం తినే ఫ్లవర్లు ఇవి 2 మాత్రమే. ఓకే. ఇక్కడ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ బర్డ్స్ గ్రో ఇంటూ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ బికమ్ ఫ్రూట్ ఎన్క్లోజింగ్ ద సీడ్స్ ఆర్ సీడ్. అంటే సీడ్ ఆర్ సీడ్స్ అంటే ముందు ఏమవుతారు, బర్డ్స్ ఒక ఫ్లవర్గా పోతుంది, ఫ్లవర్ కాస్త ఫ్రూట్ అవుతుంది, ఫ్రూట్ తర్వాత సీడ్ వస్తుంది. అది ఏమంటారు, రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. వన్ సీడ్, ఒకటే సీడ్ ఉంటుంది కానీ విత్తనం అయితే మొలకెత్తుతుంది. అలాంటి దాంట్లో చెర్రీ ఒకటి ఎగ్జాంపుల్, మ్యాంగో ఒకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫ్యూ సీడ్స్, కొన్ని సీడ్స్ ఉంటాయి. యాపిల్ అంటే ఈ కాయలో, ఈ పండులో ఇలా ఉంటాయి అని అర్థం. మ్యాంగో మామిడి పండులో ఒకటే ఉంటుంది, చెర్రీలో ఒకటే ఉంటుంది, యాపిల్లో 4-5 గింజలు ఉంటాయి అట్లా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఆరెంజెస్, మెనీ సీడ్స్ చాలా ఉన్నటువంటి దాంట్లో ఎగ్జాంపుల్ పపాయ, వాటర్ మిలన్. ఓకే. అస్సలే సీడ్ లేదు అన్నది ఏంటిది, బనానా. బనానా. ఓకే. ఇక్కడ ఇంకొకటి చూద్దాం. విచ్ ఫ్రూట్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్లీ వన్ సీడ్. యాపిల్లో ఫ్యూ, బనానా నో, మ్యాంగో వన్, ఫిగ్ మనకు తెలియదు అది. అయిపోయింది ఆన్సర్. మ్యాంగో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఏంటిదట, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇది లేట్ అవుతుంది ఏంటి సార్ అనొచ్చు. మనము ఈ 7-8 ఒక 10 వీడియోల వరకే చేసుకుంటాం. 10 అంటే 10 రోజులు. మన ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉన్నాయి, 15 రోజులు ఉన్నాయి. ఒక వారం రోజులు నాకు ఇచ్చినావు అనుకో, నువ్వు సూపర్ ఉంటుంది క్లాసు, నీ మైండ్ కూడా సూపర్ ఉంటుంది. అర్ధ గంట ఇయ్యలేని వానివి 30 మార్కులు ఎట్లా సాధిస్తావు చెప్పు, అవునా కాదా? సో నువ్వు 1xలో పెట్టుకో, 2xలో పెట్టుకో, 5xలో పెట్టుకో, నీ ఇష్టం. కాన్సెప్ట్ అర్థం చేసుకో. సీటెట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే వస్తుంది. ముందున్నట్టు మనం టెట్ అయినట్టు ఉండదాడా. అది చాలా అజిరేషన్ రీజన్ అని ఇస్తాడు, మనకంటే దారుణంగా ఇస్తాడు. మనదే దారుణం టెట్. భారతదేశంలో అతి దారుణమైన టెట్ అంటే తెలంగాణ టెట్. దానికన్నా దారుణం ఏంటిది అంటే సీటెట్. బట్ ఈజియెస్ట్ టెట్లలో ఈజియెస్ట్ ఏంటిదంటే సీటెట్. వై, దానికి అర్థం చేసుకోవాలి. ఆ టర్మినాలజీ వాడు ఇవ్వడు మనకు అనుకున్నట్టు, కానీ మనం చదివిందే, కానీ మనం చేయలేం. అదే సీటెట్ మహిమ. కాబట్టి కొంచెం మంచిగా చేయండి, మంచిగా నా సోది వినండి, కాసేపు మంచిగా మార్క్స్ తెచ్చుకోండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఎర్త్ ఈస్ కాల్డ్ ఏ గ్రీన్ ప్లానెట్. గ్రీన్ ప్లానెట్ అట. ఎర్త్ని ఏమంటామట, గ్రీన్ ప్లానెట్, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఎందుకు అని అంటామంటే, మొక్కలు ఉన్నటువంటి ప్లాంట్స్ ఏదైనా ఉంది అని అంటే, చెట్లు ఉన్నటువంటి ప్లానెట్ ఏదైనా ఉంది అంటే మనము ఎర్త్. అలాగే దాన్నే మనం ఏమంటాం, గ్రీన్ ప్లానెట్ అని అంటాము. ప్లానెట్స్ అంటే మనకు ఏంటిది, మెర్క్యూరీ, వీనస్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. దాంట్లో గ్రీన్ ప్లానెట్ అంటే ఏంటిది, ఎర్త్ మాత్రమే. ఓకే. ప్లాంట్స్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ గ్యాసెస్ బ్యాలెన్స్ ఇన్ ద ఎయిర్ త్రో ఫోటోసింథసిస్. ఓకే. మనకు బ్యాలెన్స్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ని బ్యాలెన్స్ చేసేది ప్లాంట్స్ దేని ద్వారా అంటే ఫోటోసింథసిస్ ద్వారా. ఓకే. చూడండి ఇక్కడ సన్లైట్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్, మనం పీల్చిన కార్బన్ డైఆక్సైడే తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, అవి ఏమి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, గ్లూకోజ్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ దే కన్జ్యూమ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటెడ్ బై ప్లాంట్స్ అండ్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. ఇక్కడ ఎమిటెడ్ బై యానిమల్స్ మీన్స్ వీఆర్ ఆల్సో, మనం కూడా యానిమల్సే. ఓకే. మనము పీల్చినటువంటి ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది, ప్లాంట్స్ నుండి వస్తుంది. మనము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ పోతుంది, ప్లాంట్స్కి పోతుంది. సో ట్రీస్ని ఎక్కువగా నష్టం చేయకండి. ఓకే. ప్లాస్టిక్ని ఎక్కువ వాడకండి. నెక్స్ట్ ప్లాంట్స్ ప్రొవైడ్ ఆయిల్స్ ఆబ్టైన్డ్ బై క్రషింగ్ ఆఫ్ ద సీడ్స్. ఇప్పుడు మనకు గ్రౌండ్ నట్ ఉంది, దాన్ని క్రష్ చేస్తే ఏమవుతుంది, ఆయిల్ అవుతుంది, ఆయిల్ వస్తుంది. ఓకే. అది ఎట్లా వచ్చింది అని అంటే, గ్రౌండ్ నట్ అనేది ఒక ప్లాంటే కదా, అంటే కింద ఈ బుడ్డ శనగలు అదేమంటారు, మన ఈ వేరుశనగలు ఉంటాయి, కానీ మీదైతే ప్లాంటే ఉన్నది కదా. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్లాంట్ ప్రోడక్టే. ఓకే. ఎగ్జాంపుల్ మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్సెట్రా.
ప్లాంట్స్ హ్యావ్ మెడిసినల్ వాల్యూ లైక్ తులసి, నీమ్, గ్యాలరిక్, ఆలోవేరా ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిసినికల్ అంటే ఆ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అని అయితే చెప్పారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లాంట్స్లో ఇంకొకటి చూద్దాం. ఫుడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, లీవ్స్ నుండి మనం ఫుడ్ కొన్ని లీవ్స్ ఆఫ్ టైప్స్ అలాంటివి కొన్ని ఉన్నాయి. స్పినేచ్, మింట్, కొరియండర్ ఎక్సెట్రా. కొరియండర్ మీన్స్ మన కొత్తిమీర. ఓకే, మింట్ ఏంటి పుదీనా. ఓకే, స్పినాచ్ అంటే ఏంటిది ఆకుకూరలు. ఓకే, నెక్స్ట్ స్టెమ్ పొటాటో, షుగర్ కేన్. రూట్స్ అంటే ఏంటిది మనకు రాడిష్, ఇంకోటి టర్నిప్, క్యారెట్, బీట్రూట్, గార్లిక్, ఆనియన్ ఎక్సెట్రా. ఫ్రూట్స్ అంటే యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఎక్సెట్రా. సీడ్స్ అంటే రైస్, వీట్, మైస్, సోయాబీన్ ఎక్సెట్రా. ఫ్లవర్ అంటే క్లారిఫ్లవర్, బ్రోచ్లీ ఎక్సెట్రా. ఓకే, ఇలా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మన ఇంపార్టెంట్గా ఖచ్చితంగా 99% అడిగేటువంటి క్వశ్చన్స్లలో ఇది టాప్ ఉంటుంది ప్లాంట్లో. ఓకే, డెజర్ట్ ఓక్. డెజర్ట్ ఓక్ అనేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియాలో మాత్రం ఎక్కువగా కనబడుతుంది. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద డ్రై డెజర్ట్ రీజియన్ ఆఫ్ ఆస్ట్రేలియా. మనకు థార్ డెజర్ట్ ఎలా ఉందో, మనకు సహారా డెజర్ట్ ఎలా ఉందో, ఆస్ట్రేలియాలో కూడా ఉన్నటువంటి డెజర్ట్ ప్రాంతాలలో ఈ డెజర్ట్ ఓక్ అనేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో కనిపిస్తుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ద డెప్త్ ఆఫ్ దిస్ రూట్స్ ఈస్ నియర్లీ 30 times ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు ఇలా ఉంది, ఇలాగా రూట్ ఉంటుంది దాన్ని, ఇలాగ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కింద. ఈ గ్రౌండ్ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు రూట్ అనేది పోతుందండి. ఎస్, ఇట్ ఈస్ అమేజింగ్. అక్కడి వరకు పోతుంది. మీద 1 centimeter అనుకో, కింద 30 centimeters దాని యొక్క ఏంటిది రూట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ వెరీ ఫ్యూ లీవ్స్ అండ్ హ్యాస్ లాంగ్ సెగ్మెంటెడ్ బ్రాంచెస్. కొన్ని మాత్రమే ఆకులు ఉంటాయి కానీ లాంగ్గా బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఇట్ గ్రోస్ ఆల్మోస్ట్ యాజ్ టాల్ యాజ్ 10 to 15 feet. 10 నుండి 15 feet వరకు అయితే ఇది మనకు పెరుగుతుంది. నెక్స్ట్, రూట్స్ గో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ టిల్ దే రీచ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ట్రీ ట్రంక్ ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ చేస్తుంది వాటర్. ఎలా స్టోర్ చేస్తుంది అంటే కింద వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు దాని యొక్క రూట్స్ అనేవి పోతాయి. అక్కడ నుండి అది వాటర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. అది అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకు ఎప్పుడైనా అవసరమైతే అక్కడ నుండి వాళ్ళు తీసుకొని తాగుతారు, అలాగే అవసరాలు కూడా తీర్చుకుంటారు. ఓకే, ఇట్ ఈస్ అమేజింగ్ ప్లాంట్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, తర్వాత ద లోకల్ పీపుల్ యూస్ టు పుట్ ఎ థిన్ పైప్ ఇన్ టు ద ట్రంక్ ఆఫ్ ట్రీ టు డ్రింక్ దిస్ వాటర్. చిన్నగా పైప్ తీసుకుంటారు, మన మిషన్ భగీరథ లాగా అలాగా తీసుకొని చూసుకుంటారు అన్నట్టు. ఇది ఎక్కడ ఉంది అంటే 3rd, 4th, 5th EVSలోనే ఉంది, దాగి ఉంది, మన కోసమే ఎదురు చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెజర్ట్ ఓక్ సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ట్రీ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. అవును. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీ విచ్ హ్యాస్ ఇట్ రూట్స్ గ్రోయింగ్ ఫ్రమ్ ఇట్స్ బ్రాంచెస్. కాదు, నో నో నో. స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీ అట విచ్ హ్యాస్ ఇట్స్ రూట్స్ అట గ్రోయింగ్ ఫ్రమ్ ఇట్ బ్రాంచెస్ నుండి రూట్స్ గ్రోయింగ్ అయితే కావు కదా. రూట్స్ నుండే బ్రాంచెస్, రూట్స్ నుండి స్టెమ్ నుండి బ్రాంచెస్ అవుతుంది ఇక. ఓకే, నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ గో డీప్ ఏంటిదట ఇంటూ ద గ్రౌండ్ టిల్ దే రీచ్ వాటర్. అవును, పోతుంది. దిస్ ట్రీ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్ ట్రంక్. లోకల్ పీపుల్ యూస్ థిన్ పైప్ టు డ్రింక్. అవును, ACD రైట్ ఆన్సర్. ఇలా ఇస్తారు, మనం కూడా అలానే పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ బానియన్ ట్రీ అట. ఇది క్వశ్చన్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి మ్యాటర్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇలాగా. ఓకే, నెక్స్ట్ బానియన్ ట్రీకి సంబంధించింది చూద్దాం. ఇప్పుడు బానియన్ ట్రీ గురించి చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవర్ 200 years. ఇది దాదాపుగా 200 సంవత్సరాలు అయితే బతుకుతుందట. ఓకే, నెక్స్ట్, హ్యాంగింగ్ బ్రాంచెస్ ఆఫ్ ఓల్డ్ బానియన్ ట్రీస్ ఆర్ యాక్చువల్లీ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ. ఓకే, ఇక్కడ హ్యాంగింగ్ అవుతున్నాయి కదా, ఇవే వాటి యొక్క రూట్స్. ఇవి కింద
మనకైతే ఇగో చూడండి ఇగో ఇట్లా ఉంటాయి. మన బానియన్ ట్రీకి మీరు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే మీకు గమనించొచ్చు. నెక్స్ట్ దిస్ గ్రో డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్ అంటిల్ దే రీచ్ ద గ్రౌండ్. అంటే ఇక్కడ చూడండి ఏంటిదట, దిస్ గ్రో డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ నుండి ఏది కింద ఏదైతే ల్యాండ్ ఉంటుందో, ఇక్కడ బ్రాంచ్ కదా, ఇక్కడ ల్యాండ్ ఉంటుంది కదా, అక్కడి వరకు అయితే ఇది ఎప్పుడైతే అందుతుందో అక్కడి వరకు అయితే ఇది గ్రో అవుతుంది, తర్వాత దొడ్డుగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీస్ రూట్స్ ఆర్ లైక్ పిల్లర్స్ దట్ ప్రొవైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ టు ద ట్రీ. మ్యాక్సిమం సైక్లోన్స్ అవి ఇవి వస్తే అన్ని చెట్లు పోతాయి కావచ్చు, బానియన్ కంపల్సరీగా 99% ఆపుకుంటుంది. ఓకే, ఇట్స్ లీఫ్ బార్క్ సీడ్స్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్ టు ట్రీట్ డిసీజ్ లైక్ డయేరియా, డెంటల్, డయాబెటిస్ అండ్ యూరిన్ డిసార్డర్స్. అవన్నిటి కూడా వీటి యొక్క లీఫ్ బార్క్ సీడ్స్ అనేవి పనికొస్తాయి. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ బానియన్ ట్రీ. రూట్స్ హ్యాంగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఇది నాట్ అన్నారు ఇక్కడ, చూడండి, నాట్ నాట్ నాట్. ఓకే, అంటే ఇది రైటే కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇట్ హ్యాస్ లైఫ్ స్పాన్ ఓవర్ 2000 ఇయర్సా? నో నో నో, 200 ఇయర్స్. ఓకే, ఇక్కడ దీనికి నేను క్రాస్ చెక్ చేసుకుంటా. ఓకే, 200 ఇయర్స్. ఓకే, ఇలాగైతే మనము ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇట్స్ లీఫ్ బార్క్ సీడ్స్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్. అవును, ఉన్నాయి కదా. నెక్స్ట్ రూట్ ప్రొవైడ్స్ సపోర్ట్ టు ట్రీస్ లైక్ పిల్లర్స్. అవును. ఓకే, నెక్స్ట్ మనము కేజ్రీ ట్రీ, ఇగో ఇది కేజ్రీ ట్రీ, దీని గురించి నేర్చుకుందాం. కేజాడి ఆర్ కేజ్రీ ట్రీ ఈస్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్. మరి ఈ కేజాడి ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లోనే ఉన్నది. నేను మళ్ళీ చెప్తాను మీకు, ఎందుకు 3 క్లాసులో చెప్తాను అంటే 3 క్లాసులు చదవాలి. ఓకే, ఇది ఖెజాడి అనేటువంటి విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుండి పెరిగింది కాబట్టి అది ఖెజాడి ట్రీస్ అని, లేకపోతే కేజిడి ట్రీస్ అని అంటాము. ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ డిస్టిక్, స్టేట్లో ఉంది. ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ యాజ్ ఎ రిచ్ ప్రోటీన్ సోర్స్. దీని యొక్క ఫ్రూట్స్ అట రిచ్ ప్రోటీన్ సోర్స్గా మనమైతే తింటాము. బార్క్ ఆఫ్ ద ట్రీ ఈజ్ యూజ్డ్ యాజ్ మెడిసన్. దాని యొక్క బార్క్ బెరడు ఉంటుంది కదా, అది మెడిసన్ లాగా కూడా మనకైతే ఉపయోగపడుతుంది. ఇన్సెక్ట్స్ కెనాట్ హార్మ్ ఇట్స్ వుడ్. దీని యొక్క చెక్క ఏదైతే ఉందో, దీని యొక్క వుడ్ ఏదైతే ఉందో, ఎలాంటి తుప్పు పట్టడం, అది మనం ఏమంటారు, అవి ఇవి స్పైడర్ లైక్ అదర్ ఇన్సెక్ట్స్ మనకు ఈ నాశనం అంటే దాన్ని పాడు చేయడం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ బనానా, అది చూద్దాం. ద బనానా స్టెమ్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్లవర్ స్టాల్క్ ఆఫ్ ద బనానా ప్లాంట్. ఓకే, ఇది ఏంటిదట, ఒక మనము ఏమంటాం గెలలాగా ఉంటుందని చెప్పడం జరిగింది. దేనికి, ఒక ప్లాంట్కి, ఆ ప్లాంట్ బనానా. ఓకే, ఇట్ ఈస్ ఏ హబ్. ఓకే, ఇది ఎక్కువ కాలం కూడా ఉండదు అన్నట్టు, దానికి ఒక ఏమంటారు సీజనల్ ఫుడ్, మన చిక్కుడుకాయ, బీరకాయ ఉంటుంది కదా, అలా అన్నట్టు ఇది. ఓకే, ఇట్స్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ బోత్ ఆర్ ఎడిబుల్. ఓకే, దీనికి ఫ్లవర్ ఉంటుంది, ఫ్రూట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నెపంతీస్ ఆర్ పిక్చర్ ప్లాంట్. ఓకే, ఇది మనము 7th క్లాస్, ఐ థింక్ 7th బయోసైన్స్లో ఉంది. 7th జనరల్ సైన్సే ఉంటుంది, బట్ డివైడింగ్ ఇంటూ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ కార్నివోరస్ అండ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఓకే, ఇట్ ట్రాప్స్ ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్ అండ్ మైస్ ఇన్ ఇట్స్ పిట్ ఫ్యాల్ ట్రాప్. ఇగో ఇది పిట్ ఫ్యాల్ ట్రాప్ ఉందా, దీంట్లో ఎక్కడైనా పోయిందా అనుకో అటేగా. అంటే ప్లాంట్ కూడా తింటుందా, లైక్ ఏ యానిమల్, మో అనిపించవచ్చు కదా. సేమ్ అది కూడా కార్నివోరస్ అన్నాం కదా, ఇన్సెక్టివోరస్ అన్నాం కదా. సో అందుకే ఎందుకన్నాము, దాని బిహేవియర్ అలా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పిక్చర్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ లీఫ్. ఎస్, 100% ఇది లీఫ్ నుండే తయారైంది. లీఫ్ నుండి తయారైనటువంటి ప్లాంటే మనకు ఏమంటాం, నెపంతీస్. ఓకే, ఇట్ ప్రొడ్యూస్ గుడ్ స్మెల్ టు అట్రాక్ట్ ఇన్సెక్ట్స్. మంచి వాసన వస్తుంది, పోతుంది ఇన్సెక్ట్, దాంట్లో పడిపోయి చచ్చిపోతుంది, పాపం బలైపోతుంది. ఎస్, అంటే నేనేదో వేరే విధంగా అంటలేను. ఇట్స్ లైక్ ఎ ఫనీ క్లాస్, ఇట్స్ లైక్ ఎ గుడ్ క్లాస్. మంచిగా వినడానికి మీకు కూడా ఒక టైం పాస్గా అవ్వాలి అని నేనైతే చెప్తున్నా. ఎందుకు టైం పాస్ అని అంటున్నానంటే, మీకు తెలియకుండానే మీరు నేర్చుకోవాలి.
లైక్ ఎ చైల్డ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ లాగా మనం ఇక్కడ యాక్టివిటీ ఏం చేయట్లేదు. కానీ నా మాటల్లోనే మీరు నేర్చుకోవాలి. నా మాటల్లోనే మీకు వినాలి అనేటువంటి క్యూరియాసిటీ ఉండాలి. వీడేం సోది చెప్తాండు అని అనిపించకుండా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ మేఘాలయ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ ఏబుల్ టు డూ ఫోటోసింథసిస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ఓకే. ఇక్కడ ఇట్ ఇట్ ఈట్ ఇన్సెక్ట్స్ టు ఓవర్కమ్ డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్. ఇన్సెక్ట్స్ని ఎందుకు తింటుందట? నైట్రోజన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి. ఇన్ ఏ పిక్చర్ ప్లాంట్ ద పిక్చర్ ఈస్ మేడ్ బై మోడిఫికేషన్ ఆఫ్ ఫ్లవర్, స్టెమ్, బ్రాంచెస్, లీఫ్. ఆన్సర్ ఈస్ లీఫ్. ఓకే. నెక్స్ట్ Nepenthes is a plant which traps and eats frogs, insects, and even moths. In our country, it is plant. This plant is founded in Arunachal Pradesh, Meghalaya, Assam, Orissa. Meghalaya is the right answer. ఓకే. నెక్స్ట్ మనము యానిమల్స్లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇది యానిమల్స్. ఇంతటితోటి ప్లాంట్స్ గురించి అయితే బాగా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ యానిమల్స్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Who are going to write CTET, TGTET, TGDSC, please follow us for more information in WhatsApp also. Okay, I'm providing link in comment box and description. So go ahead with our link and contact with us. Okay, మనం కూడా డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.